బావమరిది కలిసి చేపలు పట్టడానికి ఊర్లో ఉన్న చెరువుకు వెళ్లారు. వీళ్లు వెళ్లినందుకు ప్రతిఫలంగా 2 చేప పిల్లలు వలలో పడ్డాయి. టైంకు బ్యాగ్ లేకపోవడంతో ఓ చేపను నోటిలో పెట్టుకున్నాడు. మరో చేపను వలలో నుంచి తీయాలనుకున్నాడు. కానీ ఫిష్ స్లిప్ అయింది. చేప నోట్లోకి వెళ్లిపోయింది. గొంతులో చిక్కుకుంది. ఊపిరాడక అల్లాడుతున్న బావను బావమరిది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతని గొంతులో చిక్కుకున్న చేప పిల్లను బయటకు తీశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొండిపల్లిలో జరిగింది. ప్రస్తుతం తీవ్ర అస్వస్థతకు గురైన వెంకటేష్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. కొత్తకొండపల్లి దగ్గర వెళ్తే వాళ్ళ దగ్గర చేపలు చిక్కింది. చిక్కితే దాన్ని ఏం చేసిందంటే నోట్లో పెట్టి ఒకదాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుని ఇంకో దాన్ని తీసేటప్పటికి అది లూజ్ అయ్యి లోపల కురికింది. దాదాపు కొలాప్స్ అయిపోయాడు పేషెంట్ ఊపిరాడకపోయేసరికి. దానికి మేము ఏం చేస్తామంటే దాన్ని తీయడం ట్రై చేస్తూనే డాక్టర్ గారు ఈటీ2 వేసి దానికి ఊపిరియడం కోసము ట్యూబ్ లోపల చేసి ఫస్ట్ టైం ప్రాణం ఇచ్చామన్నమాట. ఆయన కొంచెం ఊపిరి తీసుకునేటప్పుడు దాన్ని ట్రై చేసి దాన్ని బయటకు తీయాల్సి వచ్చిందండి. ఒక 2 నిమిషాలు మా దగ్గర లేట్ అవ్వడం, తీసుకురావడం లేట్ అయినా మా దగ్గర ఇతని ఇబ్బంది అయినా కూడా చనిపోయేది అన్నమాట. ఆల్రెడీ ప్రాణం పోయిన అతనికి ప్రాణాన్ని ఇచ్చినట్టు దాదాపు.